థర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్లో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఈ 4 లాస్ కూడా లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ కింద వస్తాయి. జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఇట్ స్టేట్స్ దట్ ఇఫ్ 2 బాడీస్ ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, 2 బాడీస్ తీసుకుంటే అవి ఏ అండ్ బి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, విత్ థర్డ్ బాడీ సి సపరేట్లీ. అంటే ఇక్కడ సి అనే థర్డ్ బాడీ సపరేట్గా ఉంది, ఏ అనే బాడీ థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది విత్ రెస్పెక్ట్ టు సి. అంటే ఇది ఎంత టెంపరేచర్ అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. దాని మీనింగ్ అది. టెంపరేచర్ డిఫరెన్స్ కనుక లేకపోతే దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం విత్ రెస్పెక్ట్ టు సి. అలాగే బి అనే బాడీ సపరేట్గా ఉంది, అది కూడా థర్మల్ ఈక్విలిబ్రియం ఉంది విత్ రెస్పెక్ట్ టు సి అనమాట. ఇలా ఈ 2 బాడీస్ కూడా సి అనే బాడీతో కంపేర్ చేస్తే అవి టెంపరేచర్ డిఫరెన్స్ లేకుండా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏ అనే బాడీ బితో లేకపోతే బి అనే బాడీ ఏతో విత్ ఈచ్ అదర్ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు అనమాట. అంటే సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతున్నట్టు. ఇంకా చూడండి, ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ థర్డ్ బాడీ సి సపరేట్లీ, దెన్ ద 2 బాడీస్ ఏ అండ్ బి షాల్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ బేస్డ్ ఆన్ టెంపరేచర్ మెజర్మెంట్స్. ఇది ఎక్కువగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ లా ఆన్ బేస్డ్ ఆన్ టెంపరేచర్ మెజర్మెంట్స్ అంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పాలి. టెంపరేచర్ వస్తే చాలు జీరోత్ లా పెట్టచ్చు అనమాట. అయితే థర్మోమీటర్ వర్కింగ్ అనేది బేస్డ్ ఆన్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇక్కడ మనకి సపోజ్ మనకి హ్యూమన్ బాడీ తీసుకుందాం. ఇది హ్యూమన్ బాడీ 36 degrees ఉందాం. మనకి థర్మోమీటర్స్ 2 డిఫరెంట్ థర్మోమీటర్స్ తీసుకుని 2 థర్మోమీటర్స్ కూడా సేమ్ హ్యూమన్ బాడీ ఒకే బాడీలో మనం టెంపరేచర్స్ కనుక చెక్ చేస్తే ఎంతో చూపిస్తుంది. ఇక్కడ 36 చూపిస్తుంది, అలాగే ఇక్కడ కూడా 36 degrees Celsius చూపిస్తుంది. అలా 3 తీసుకున్నప్పుడు ఒకదానికొకటి మనకి ఈక్విలిబ్రియం కండిషన్లో ఉన్నాయని చెప్తాం అనమాట. సేమ్ టెంపరేచర్ కనుక మెయింటైన్ అవుతుంది కనుక బాడీలో ఎటువంటి టెంపరేచర్ డిఫరెన్స్ రాకూడదు. అలా ఉన్నప్పుడు ఈ బాడీస్ రెండు మనం కాంటాక్ట్ చేసాం అనుకోండి, హీట్ అనేది ఈ బాడీ నుంచి ఈ బాడీకి అంటే ఏ నుంచి బికి కానీ బి నుంచి ఏకి కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే 2 థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉన్న బాడీస్ని థర్మల్ కాంటాక్ట్ చేసినప్పుడు ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు. అది జీరోత్ లా చెప్పింది. ఇక్కడ చూడవచ్చు, మనకి స్టేట్మెంట్ కూడా పైన ఉంది, మళ్ళీ రిపీట్ అవుతుంది సేమ్. మనకి ఇక్కడ పాయింట్స్ చూసుకున్నట్టయితే ద ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈజ్ ఈక్వల్ వెన్ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఈజ్ ద టెంపరేచర్. ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ టెంపరేచర్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి ఎప్పుడు అంటే అవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి 2 బాడీస్ యొక్క టెంపరేచర్స్. అలాగే ఇఫ్ 2 ఆబ్జెక్ట్స్ హ్యావ్ సేమ్ టెంపరేచర్, ఇంకా 2 బాడీస్ అంటే ఏ అండ్ బి బాడీస్ సేమ్ టెంపరేచర్స్ ఉన్నాయనుకోండి, వీ కెన్ అజ్యూర్డ్ దట్ నో హీట్ ఫ్లో. కంపల్సరీగా అవి థర్మల్ కాంటాక్ట్ అయినప్పుడు అంటే ఒకదానికి ఒకటి పక్కనే పెట్టాం అనుకోండి, ఏ అండ్ బి బాడీస్ పక్కనే ఉన్నాయి, అట్లా టెంపరేచర్ సేమ్ ఉన్నాయి. అలాంటి కండిషన్స్లో నో హీట్ ఫ్లో వెన్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ థర్మల్ కాంటాక్ట్. అవి హీట్ ఫ్లో అనేది ఏ నుంచి బికి కానీ బి నుంచి ఏకి కానీ అసలు హీట్ ఫ్లో జరగదు, ఎందుకంటే సేమ్ టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే ఇఫ్ హీట్ డస్ ఫ్లో బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్, హీట్ కనుక ఏ నుంచి బికి కానీ బి నుంచి ఏకి కనుక వెళ్తుంది అనుకోండి, 2 బాడీస్కి హీట్ ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు అట్లా యొక్క టెంపరేచర్స్ అనేవి సమానంగా ఉండవు. అంటే అవి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో లేవని అర్థం, హీట్ ఫ్లో అవుతుందంటే. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే దీన్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కూడా అంటాం. ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. అలాగే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, అంటే ఎనర్జీని సృష్టించలేము అలాగే నాశనం కూడా చేయలేము. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ ఆర్ చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మాత్రమే చేంజ్ అవుతుంది ఎనర్జీ అనేది అని చెప్పింది. అయితే ఇక్కడ ఫస్ట్ లా అనేది మనం చూసుకుంటే ఒక సిస్టమ్కి హీట్ ఇచ్చామనుకోండి, సమ్ హీట్ ఇచ్చినప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ వర్క్ అలాగే ఇంటర్నల్ ఎనర్జీ అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అయితే ఇక్కడ వర్క్ అనేది ఏంటంటే మనకి వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అనుకోండి, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయితే నెగిటివ్ వేయాలి, వర్క్ డన్ బై ద సిస్టమ్ అనుకోండి పాజిటివ్ వేయాలి. అలాగే హీట్ యాడెడ్ సిస్టమ్ అనుకోండి,
హీట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ వేసుకోవాలి, పాజిటివ్ క్యూ. హీట్ రిజెక్టెడ్ అనుకోండి, నెగిటివ్ క్యూ వేసుకోవాలి. ఇవి వేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఇక్కడ కన్వర్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు డెల్టా ఈ అనుకోండి, డెల్టా ఈ ఇచ్చాము. ఇక్కడ డెల్టా ఈ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది క్యూ ఇది ఇక్కడే ఉంటుంది, ఈ డబ్ల్యూ మాత్రం ఇటు వెళ్తుంది, అంటే క్యూ మైనస్ డబ్ల్యూ. ఇది జనరల్ ఫార్ములా అనమాట. ఇలా కూడా ఉంటుంది. మనకి జస్ట్ ఇది గుర్తుంచుకుంటే సరిపోద్ది అనమాట. అలా తీసుకుంటే మనకి ఇక్కడ ఏ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద థర్మోడైనమిక్స్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ద ఇంటర్నల్ ఎనర్జీ. ఒక ఇంటర్నల్ ఎనర్జీ సిస్టమ్ తీసుకుంటే ఇన్ గివెన్ బై ద సమ్ ఆఫ్ ద హీట్ అండ్ ఫ్లోస్ అక్రాస్ ద బౌండరీస్ అండ్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. ఇక్కడ చూడవచ్చు, మనకి వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఇచ్చాడు. ఆన్ ద సిస్టమ్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ఇస్తాం అన్నమాట. అలాగే వర్క్ డన్ బై ద సిస్టమ్ ఇచ్చారనుకోండి, అప్పుడు జనరల్గా బై ద సిస్టమ్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. మనకు జనరల్గా ఒక ఫార్ములా గుర్తుంచుకుని చాలు. ఏది క్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే హీట్ సప్లైడ్ టు సిస్టమ్ అనమాట. అలాగే వర్క్ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇది గుర్తుంచుకుంటే మనకి మిగతా క్యాటలిస్ అన్ని చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. డెల్టా ఈ ఇది. ఏ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు హీట్ యాడెడ్ టు ద సిస్టమ్ క్యూ మైనస్ వర్క్ డన్ బై ద సిస్టమ్ అనమాట. ఇక్కడ బై ద సిస్టమ్ వేసాడు కాబట్టి మనకి ఈ ఫార్ములా వస్తుంది అనమాట. సైన్ కన్వెన్షన్స్ చూసుకున్నట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఎక్కువగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో సింపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, కానీ అక్కడ వచ్చేసరికి హీట్ యాడెడ్, అలాగే రిజెక్టెడ్, అలాగే వర్క్ డన్ బై ద సిస్టమ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, వీటికి ఎలాంటి సింబల్స్ వేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫార్ములా మాత్రం బేస్డ్ ఇదే, అందరికీ కామన్గా వస్తుంది. అన్ని ఫస్ట్లో వచ్చేసరికి క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ డబ్ల్యూ. ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకుంటే ఫస్ట్లో అనేది ఎలాంటి ప్రాబ్లం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్యూ అనేది ఎలా తీసుకుంటాం అంటే హీట్ యాడెడ్ టు ద సిస్టమ్ అనుకోండి, పాజిటివ్ తీసుకోవాలి క్యూ అనేది. సపోజ్ 440 జౌల్స్ హీట్ యాడెడ్ టు ద సిస్టమ్ అన్నాడు అనుకోండి, అంటే 440 ప్లస్ తీసుకుంటాం. అలాగే హీట్ రిమూవ్డ్ అంటే రిజెక్టెడ్ 440 జౌల్స్ హీట్ రిజెక్టెడ్ అన్నాడు అనుకోండి, అప్పుడు -440 తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ రిమూవ్డ్ అన్న రిజెక్టెడ్ అన్న ఒకటే, మైనస్ సింబల్ తీసుకోవాలంటే అది క్యూ విషయంలో. అలాగే వర్క్ విషయంలో వచ్చేసరికి ఇది వర్క్ డన్ బై ద సిస్టమ్ అన్నాడు అనుకోండి, అంటే కంప్రెసర్ వర్క్. ఒక పిస్టన్ ఇలా తీసుకుంటే ఈ పిస్టన్ మనకి మూవ్ అవుతున్నప్పుడు ఇది కంప్రెస్ అవుతుంది కదా, ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి, ఆ కంప్రెస్ చేయడానికి మనం కొంత ఫోర్స్ని ఉపయోగిస్తున్నాం, అంటే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అనమాట. అప్పుడు నెగిటివ్ వర్క్ వస్తుంది. అలాగే ఎక్స్పాన్షన్ అంటే ఈ పిస్టన్ ఇటు పక్క మూవ్ అవుతుంది అనుకుందాం, అంటే వాల్యూమ్ పెరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్ అనేది వర్కింగ్ స్ట్రోక్ అనమాట. అది సిస్టమ్ నుంచి వస్తుంది కాబట్టి వర్కింగ్ స్ట్రోక్ కాబట్టి అది పాజిటివ్ అనమాట. వర్క్ డన్ బై ద సిస్టమ్, ఆ సిస్టమ్ చేత చేయబడుతుంది, బై ద సిస్టమ్ చేత, అది పాజిటివ్. ఇవి సైన్ కన్వర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే పాజిటివ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటే నెగిటివ్. ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ స్టేట్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఫస్ట్లో ఇన్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ అండర్ గోయింగ్ ఏ సైక్లిక్ ప్రాసెస్ నెట్ వర్క్ డన్ ఈజ్ ప్రొపోర్షనల్ టు నెట్ హీట్ టేకెన్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఆర్ ఫర్ ఎనీ సైకిల్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్ ద నెట్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్. జనరల్గా మనకు ఒక సైక్లిక్ ఇంటిగ్రల్లో తీసుకుంటే ఈ సైక్లిక్ ఇంటిగ్రల్లో dq ఈజ్ ఈక్వల్ టు అలాగే dw అనమాట. అలా తీసుకుంటే మనకు ఒక సైక్లిక్ ఇంటిగ్రల్లో ఈ ప్రాసెస్ అవుతుంది. అంటే ఒక సిస్టమ్కి ఎంతైతే హీట్ ఇచ్చామో అది వర్క్కి సైక్లిక్ ఇంటిగ్రల్ వర్క్కి సమానం అనమాట. మ్యాథమెటికల్గా ఎక్స్ప్రెషన్ దీన్ని తీసుకుంటే మనం దీన్ని పక్క తీసుకొస్తే డిఫరెన్స్ వస్తుందన్నమాట. సైక్లిక్ ఇంటిగ్రల్ dq మైనస్ dw ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద థర్మోడైనమిక్ ప్రాపర్టీ. అలాగే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి డెరైవ్ చేస్తాం. ఇది కూడా అడుగుతారు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి అంటే ఇంటర్నల్ ఎనర్జీ గుర్తుండాలి. అలాగే 0th లా అంటే టెంపరేచర్ గుర్తుండాలి. సెకండ్ లా వచ్చేసరికి ఎంట్రోపీ గుర్తుండాలి. ఫస్ట్ లా అంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఫస్ట్ లా నుంచి డెరైవ్ చేస్తాం కాబట్టి ఎనర్జీ ఈజ్ కంటైన్డ్ విత్ ఇన్ ద సిస్టమ్. ఏదైతే సిస్టంలో ఉన్న ఎనర్జీని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఇంక్లూడ్స్ ఎనర్జీ డ్యూ టు ద మైక్రోస్కోపిక్ మూమెంట్ ఆఫ్ ద పార్టికల్స్. దీన్ని మనం కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్స్ అంటాం. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్స్, అలాగే కెమికల్ ఎనర్జీ. ఈ 3 ఎనర్జీస్ని మనం కెనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఆల్ ఇంక్లూడ్స్, అవి కూడా కలిపితే మొత్తం టోటల్గా సిస్టమ్ యొక్క ఎనర్జీ వచ్చేసరికి కెనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ.
దీని అంతటిని మనం ఇలా చెప్తాం. అయితే జనరల్గా ఏంటంటే మనకు ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ అనేది మూవ్ అవ్వదు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వదు, స్టాటిక్ కండిషన్లో ఉంటుంది. అలాగే దాని యొక్క హైట్ కూడా వేరియేషన్ రాదు, పొటెన్షియల్ కూడా జీరో ఉంటుంది, కినెటిక్ ఎనర్జీ జీరో ఉంటుంది. ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇన్ మోస్ట్ కేసెస్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సిస్టమ్ ఆర్ ద రెస్ట్ అండర్ నో ఎక్స్టర్నల్ ఫీల్డ్స్ వైల్ కినెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ జీరో. వీఆర్ అలా మోస్ట్ కన్సిడరింగ్ ఇంటర్నల్ ఎనర్జీ, ఓన్లీ మనం దీన్నే కన్సిడర్ చేస్తాం అనమాట థర్మోడైనమిక్ సిస్టంలో. అదే మొత్తం సిస్టమ్ యొక్క ఎనర్జీ అంటే ఇంటర్నల్ ఎనర్జీని చూసుకుంటాం. Internal energy of the system is the sum of the kinetic and potential energies of the atoms and molecules of making of the system. అంటే ఒక సిస్టంలో గ్యాస్ ఉంటుంది కాబట్టి దీంట్లో యాటమ్స్ అనేది ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్, దాన్ని మనం కినెటిక్ ఎనర్జీ అలాగే పొటెన్షియల్ ఎనర్జీస్ ఆఫ్ యాటమ్స్ని మనం ఇంటర్నల్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తాం. ఇంటర్నల్ ఎనర్జీ యూ ఎ సిస్టమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ట్రాన్స్ఫర్ ఐదర్ హీట్ ఆర్ వర్క్ ఇన్ ద సిస్టమ్. ఈ ఇంటర్నల్ ఎనర్జీ మనకు పెరగాలంటే, యూ అనేది పెరగాలంటే మనకి ఇక్కడ హీట్ అన్నా యాడ్ చేయాలి, లేదంటే వర్క్ అన్నా ఇవ్వాలి. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఇవ్వాలి, అంటే కంప్రెసర్ వర్క్ అంటాం. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటే కంప్రెసర్, వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే ఎక్స్పాన్షన్ అన్నది. అంటే ఇక్కడ కంప్రెసర్ వర్క్ అన్నా జరగాలి, అంటే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అన్నా జరగాలి, లేదంటే హీట్ యాడ్ అన్నా జరగాలి. అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లోయింగ్ ఫ్లూయిడ్లో అంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఫర్ ఓపెన్ సిస్టమ్స్ తీసుకుంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్స్ అనేది ఎలా ఉంటుందని చూద్దాం. ద స్టడీ ఫ్లో కన్వర్షన్ ఆఫ్ మాస్ అండ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాలోవింగ్ ఫార్మ్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అని చూద్దాం. ఒక సిస్టమ్కి అంటే ఒక సిస్టంలో హీట్ ఇచ్చింది, హీటు అలాగే వర్క్ యొక్క డిఫరెన్స్, అంటే మనం ఏదైనా సిస్టమ్కి హీట్ ఇస్తాం, అలాగే మనకి ఏమొస్తుంది, వర్క్ వస్తుందని చెప్పాం. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ చేంజ్ ఇన్ ఎంథాల్పీ అలాగే కినెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ, సమ్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ కినెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అది కలిపితే మనకి చేంజ్ ఇన్ హీట్ సప్లైడ్కి వర్క్కి ఉన్న డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇది స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ఏంటంటే పర్ కేజీకి తీసుకుంటారు అనమాట, స్పెసిఫిక్ ప్రాపర్టీ ఇది. అలాగే మనకి టోటల్గా వచ్చేసరికి ఓల్గా వచ్చేసరికి క్యూ నెట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ నెట్ ఈజ్ ఈక్వల్ టు మనకి వచ్చేసరికి కిలో జౌల్స్ వస్తుంది అనమాట. టోటల్ మాస్ వస్తుంది అనమాట. ఇది పర్ కేజీకి వచ్చింది, ఇక్కడ ఎం కేజీస్కి వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి కిలో వాట్స్లో అంటే రేట్ వస్తుంది, మాస్ ఫ్లో రేట్ అంటే ఇక్కడ పైన డాట్ వస్తుంది చూడండి, ఇక్కడ డాట్ ఉంది పైన. ఈ డాట్ ఉందంటే ఏంటి, పర్ సెకండ్కి తీసుకుంటాడు అనమాట, ఎంత రేట్లో ఫ్లో అవుతుంది ఎనర్జీ అనేది. అంటే పర్ సెకండ్ చేసామనుకోండి, కిలో జౌల్స్ పర్ సెకండ్ అంటే ఏంటి, జౌల్స్ పర్ సెకండ్ వాట్ అనమాట, అంటే కిలో వాట్లో వస్తుంది. ఇది పవర్. ఇది జనరల్ ఈక్వేషన్స్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ లాకి లిమిటేషన్స్ కూడా ఉంటాయి. లిమిటేషన్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ లా లిమిటేషన్స్. ఫస్ట్ లా డస్ నాట్ హెల్ప్ టు ప్రెడిక్ట్ వెదర్ ద సర్టెన్ ప్రాసెస్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్. అంటే ఈ ప్రాసెస్, సిస్టంలో ఉన్న ప్రాసెస్ పాసిబిలిటీ అవుతుందా లేదనేది ఫస్ట్ లా అనేది చెప్పలేదు. రీజన్ ఏంటంటే ఇట్ డస్ నాట్ స్పెసిఫై దట్ హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ లో టెంపరేచర్ బాడీ టు హై టెంపరేచర్ బాడీ. అంటే జనరల్గా ఏంటంటే హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి హీట్ ఫ్లో అవుతుంది, అంతేగాని లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి వెళ్దు. ఇది ఎందుకు వెళ్తలేదు అనే విషయం చెప్పదు అనమాట. అది మనకి సెకండ్ లాలో చెప్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ లిమిటేషన్ వచ్చేసరికి ద ఫస్ట్ లా డస్ నాట్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డైరెక్షన్. అంటే హీట్ కానీ వర్క్ కానీ వీటికి డైరెక్షన్స్ అనేది ఇండికేట్ చేయదు, హీట్ ఫ్లో డైరెక్షన్ అసలు ఇండికేట్ చేయదు. రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ పుట్స్ నో రెస్ట్రిక్షన్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ హీట్, వెదర్ హీట్ కెన్ ఫ్లో ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ అండ్ వైస్ వర్స. ఇవి ఎలా వెళ్తుంది, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి, కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి అండ్ వైస్ వర్స అనేది దీంట్లో అనేది ఇండికేట్ చేయదు అనమాట. నెక్స్ట్ థర్డ్ లిమిటేషన్ వచ్చేసరికి ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ స్పెసిఫై సఫిషియెంట్ కండిషన్ ఫర్ ద ప్రాసెస్ టేక్స్ ప్లేస్. ఇక్కడ స్పెసిఫై సఫిషియెంట్ కండిషన్ అనేది ప్రొవైడ్ చేయదు అండ్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. రీజన్ ఏంటంటే ద థర్డ్ లా ఈజ్ సైలెంట్ అబౌట్ ద పర్సంటేజ్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్.
అంటే ఎంత పర్సంటేజ్లో ఇక్కడ మనకు వర్క్ జరుగుతుంది, లేకపోతే ఎంత ఎనర్జీ ఉంది, ఈ పర్సంటేజ్ ఆఫ్ అనేది ఇండికేట్ చేయదు అనమాట. అలాగే వర్క్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ హీట్, బట్ హీట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ వర్క్. వర్క్ అనేది ఇక్కడ ఈక్వలెంట్ హీట్ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే హీట్ అనేది వర్క్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది కూడా చెప్పదు దీంట్లో. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అనేది ఏటిలో అప్లై చేస్తామంటే నాజిల్స్లో కానీ డిఫ్యూజర్స్లో కానీ, ఇవన్నీ ఓపెన్ సిస్టమ్స్ కింద వస్తాయి. ఇవన్నీ దాంట్లో అప్లై చేస్తూ ఉంటాయి. కంప్రెసర్స్ కానీ టర్బైన్స్ ఇవన్నిటిలో కూడా స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అప్లై చేస్తాం. ఇక్కడ నాజిల్ అనేది ఏ డివైస్ దట్ ఇంక్రీజెస్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఎట్ ఎక్స్పెన్స్ ఆఫ్ ప్రెజర్. నాజిల్ అనే పర్పస్ దేనికంటే మనకి వెలాసిటీని, ఎగ్జిట్ వెలాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ ఎగ్జిట్ వెలాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ఇచ్చేస్తారు. అంటే ఏంటి, ద హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, దానికి ఇచ్చేస్తారు అనమాట. అదే మనకి ప్రెజర్ అంటే జనరల్గా ఇక్కడ ఏంటంటే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని ఏమంటే కన్వర్జెంట్ పోర్షన్ అంటాం నాజిల్ని. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వెలాసిటీ అనేది పెరుగుతుంది, అలాగే ప్రెజర్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. ఎక్స్పెన్స్ ఆఫ్ ప్రెజర్ వల్ల ఈ వెలాసిటీ అనేది పెరుగుతుంది. అలాగే డిఫ్యూజర్ వచ్చేసరికి దీనికి రివర్స్ ప్రాసెస్ అనమాట. సేమ్ మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి వెలాసిటీ అనేది తగ్గుతుంది, ప్రెజర్ పెరుగుతుంది. అంటే ప్రెజర్ మనకు పెంచుకోవాలనుకోండి డిఫ్యూజర్ వాడతాం, అలాగే వెలాసిటీని పెంచుకోవాలనుకోండి నాజిల్ వాడతాం అనమాట. అయితే డిఫ్యూజర్స్ అనేది ఎక్కువగా జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి, అక్కడ వాడతారు అనమాట. కామన్లీ యూజ్డ్ ఇన్ జెట్ ఇంజిన్స్, రాకెట్స్, స్పేస్ క్రాఫ్ట్స్ అండ్ ఈవెన్ గార్డెన్ హౌసెస్ వాటిల్లో కూడా ఎక్కువగా వాటర్ ప్లాంట్స్ వాటికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇవి. నెక్స్ట్ Q ఈజ్ ఈక్వల్ టు 0. హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద ఫ్లూయిడ్ టు సరౌండింగ్ ఈజ్ వెరీ స్మాల్. ఇక్కడ ఎటువంటి హీట్ ఇంటరాక్షన్ జరగదు అనమాట. పర్ఫెక్ట్ ఇన్సులేషన్ కింద కన్సిడర్ చేసుకుని ఇక్కడ హీట్ యాడ్ అవ్వదు, అలాగే రిజెక్ట్ అవుతుంది దీంట్లో, అందుకని Q 0 అవుతుంది. అలాగే వర్క్ అనేది కూడా 0 అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ కూడా 0 అవుతుంది. ఇక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ చూసుకుంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ నుంచి ఏ అయితే జీరోస్ ఉన్నాయో అవన్నీ తీసేసి రిమైనింగ్ ఉన్నాయి చూద్దాం. ఇక్కడ జనరల్గా ఏంటంటే స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది. మనకి నాజిల్ చూసుకుంటే ఇది నాజిల్ చూసుకుంటే మనకి ఇన్పుట్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఏమి ఇచ్చాం, అలాగే అవుట్పుట్ వచ్చరికి ఏముంది. ఇక్కడ Q ఇన్ అంటే హీట్ ఇన్, W ఇన్, సిగ్మా మాస్ ఫ్లో రేట్, ఇది హీట్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ. సేమ్ మనకు అవుట్పుట్ కూడా ఇదే ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు మనకి ఏంటంటే హీట్ సేమ్ బోత్ రెండు ఒకేలా ఉంటాయి. హీట్ యాడ్ అవుతుంది, రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఎంత హీట్తో వచ్చింది ఎంత హీట్తో బయటకు వెళ్తుంది కాబట్టి 0 అవుతుంది. అలాగే వర్క్ కూడా 0 ఉంటుంది. అలాగే ఇవి కూడా మనకు మారవు. డేటమ్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా 0 అయిపోతుంది. తిరిగి ఇంకా మిగతా ఏంటంటే బోత్ మాస్ కూడా సేమ్ ఉంటాయి, ఇవి కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ క్యాన్సిల్ చేసారన్నమాట, ఇవి ఇక్కడ క్యాన్సిల్ చేశారు. బోత్ సేమ్ ఉంటుంది, ఎంత మాస్తో ఎంటర్ అయిందో అంతే మాస్తో బయటకు వస్తుంది. అంటే మాస్ ఆఫ్ గ్యాస్ అనేది చేంజ్ అవ్వదు. ఇంకా తిరిగి మనకి ఉన్నది హీట్ ఎనర్జీ అనేది ఇక్కడ హెచ్ ఎంత ఉందో ఇక్కడికి వచ్చేసరికి మారుతుంది అనమాట, ఎంథాల్పీ మారుతుంది. అలాగే వెలాసిటీ కూడా మారుతుంది. వెలాసిటీ ఇక్కడ ఉన్న ఎగ్జిట్ వెలాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అవి ఈ రెండు మనం బ్యాలెన్స్ చేస్తాం అనమాట. ఇవి బ్యాలెన్స్ చేసి ఫైనల్గా ఒక ఈక్వేషన్ ఎంత ఉంటుందంటే మనకి ఇది ఇన్లెట్ వెలాసిటీ నెగ్లిజిబుల్, దీంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు అనమాట. మనకు నాజిల్స్లో కూడా చూస్తాం ప్రాబ్లంలో V ఈజ్ ఈక్వల్ టు V2 ఎగ్జిట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 44.7 రూట్ డెల్టా హెచ్ అంటాం. డెల్టా హెచ్ అంటే ఏంటి, ఇక్కడ H1 మైనస్ H2 అంటే దీన్ని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని పక్క తీసుకొచ్చి సాల్వ్ చేస్తే ఈక్వేషన్ వస్తుంది అనమాట అది. సరే అవన్నీ నాజిల్స్లో చూద్దాం. జనరల్గా ఫార్ములా వచ్చేసరికి V2 ఈజ్ ఈక్వల్ టు H1 మైనస్ H2 అంటే ఎంథాల్పీ డిఫరెన్సే మనకి ఇక్కడ వస్తుంది అనమాట, అది ఈక్వేషన్. అలాగే టర్బైన్స్ అండ్ కంప్రెసర్స్ చూసుకుంటే టర్బైన్ కంప్రెసర్స్ అనేది పవర్ ప్లాంట్స్ వాటిల్లో వాడతాం. టర్బైన్స్ అనేది స్టీమ్ జనరేట్ చేయడానికి వాటికి పవర్ ప్లాంట్స్లో ఇచ్చేస్తాం. ఇందులో ఏంటంటే టర్బైన్లో ఏంటంటే మనకి స్టీమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, అంటే ఎక్స్పాన్షన్. టర్బైన్ నుంచి మనకు వర్క్ అవుట్పుట్ వస్తుంది. కంప్రెసర్ వచ్చేసరికి ఇది కంప్రెసర్లో ఏంటంటే వర్క్ ఇన్పుట్, ఇది వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే పాజిటివ్ వర్క్. ఇది వచ్చేసరికి మనం కంప్రెసర్ మీద వర్క్ చేయాలి అంటే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటే ఇది నెగిటివ్ వర్క్ అనమాట. ఇది అంటే అందుకనే మనకు వర్క్ చూడండి
డైరెక్షన్ లోపలికి వేసాం, సిస్టంలోకి వేసాం అనమాట. వర్క్ ఇక్కడ చేయాలి. అది ఇక్కడ వర్క్ వచ్చేసరికి బయటకు వచ్చింది, మనకి బయటకు వస్తుంది అవుట్పుట్ వర్క్. ఈ సైన్ కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. అలాగే మాస్ ఎంత వచ్చిందో మాస్ అవుట్ కూడా అంతే ఉంటుంది. అలాగే మాస్ ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది అనమాట. వర్క్ అనేది ఇంపార్టెంట్ ఉంది దీంట్లో. టర్బైన్ ఏ వర్క్ ప్రొడ్యూసింగ్ డివైస్. టర్బైన్ అనేది వర్క్ ప్రొడ్యూసింగ్ డివైస్ త్రూ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫ్లూయిడ్. ఇక్కడ ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనమాట. దాన్ని మనం అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అవ్వచ్చు, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ కావచ్చు, డిపెండింగ్ ఆన్ కండిషన్ ఆఫ్ ప్రాసెస్ మీద ఉంటుంది. అలాగే కంప్రెసర్ వచ్చేసరికి యాజ్ వెల్ యాజ్ పంపు, ఫ్యాన్ ఇవన్నీ కూడా మనకి డివైస్ టు ఇంక్రీజ్ ద ఫ్లూయిడ్ ప్రెషర్. అంటే ఫ్లూయిడ్ ప్రెషర్ పెంచాలంటే కంపల్సరీగా కంప్రెసర్స్ వాడతాం అనమాట. ఇన్వాల్వ్స్ ద వర్క్ ఇన్పుట్. ఇలా ఫ్లూయిడ్ ప్రెషర్ని పెంచాలంటే కంపల్సరీగా వర్క్ అనేది కొంత ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని మనం ఈ కంప్రెసర్స్ అనేది రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్లో కానీ, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్లో కానీ, అలాగే పవర్ ప్లాంట్ వాటిలో, టర్బైన్స్ వాటిలో కూడా ఈ అంటే ఫ్లూయిడ్ ప్రెషర్ని పెంచడానికి ఎక్కడైతే అవసరమో అక్కడ కంప్రెసర్స్ అనేది వాడతారు. నెక్స్ట్ దీంట్లో ఎటువంటి హీట్ కూడా యాడ్ అవ్వదు, అందుకనే Q ఈజ్ ఈక్వల్ టు 0, పొటెన్షియల్ ఎనర్జీ 0, కినెటిక్ ఎనర్జీ కూడా 0. జస్ట్ మనకి వెరీ స్మాల్ కంపేర్ టు ఎంథాల్పీ. ఈ స్టీమ్ ఎక్స్పాండ్ అంటే ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎంథాల్పీ అనేది డ్రాప్ అవ్వడం వల్ల వర్క్ జరుగుతుంది, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఎనర్జీ బ్యాలెన్స్ సేమ్ మనకి ఇన్పుట్ కొంత హీట్ ఇన్పుట్, అలాగే వర్క్. ఇది వచ్చేసరికి సమ్ ఆఫ్ ద కినెటిక్, పొటెన్షియల్ అండ్ హీట్ ఎనర్జీ మనకు బ్యాలెన్స్ చేస్తున్నారు అవుట్పుట్ ఇన్పుట్ని. ఇలా బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఈ 0 హీట్ యాడ్ అవుతుంది, రిజెక్ట్ అవుతుంది కాబట్టి. అలాగే వర్క్ కూడా మనకి ఇవి కూడా 0 అవుతాయి, ఇవి కూడా 0 అవుతాయి పొటెన్షియల్ ఎనర్జీస్. జస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే M మాస్ ఇన్పుట్ ఇంటూ H, అలాగే ఇవి కూడా 0 అవుతాయి అనమాట. ఇటు తిరిగి మనకి H ఎంథాల్పీ ఇన్పుట్ ఎంత ఉందో, అవుట్పుట్ వర్క్ మనకి ఇన్పుట్ వర్క్ అనేది కంపేర్ చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఇది మాత్రం వర్క్ అవుట్పుట్ ఇంపార్టెంట్ టర్బైన్లో మనకు అది వస్తుంది కాబట్టి. వర్క్ అవుట్పుట్ అలాగే ఇక్కడ ఎంథాల్పీ అవుట్పుట్ వచ్చేసరికి మనకు వర్క్ అవుట్పుట్ వచ్చేసరికి చేంజ్ ఇన్ ఎంథాల్పీ వస్తుంది. ఇది ఈక్వేషన్ ఉంటుంది. సింపుల్గా గుర్తుంచుకోవడమే. జస్ట్ ఏంటంటే ఇది ఈక్వేషన్ వేసిన తర్వాత ఇందులో ఏమేమి 0 వస్తుందంటే ఇది 0 0 ఇది ఉంటుంది, అలాగే Q 0 వస్తుంది. ఇవి వచ్చేసరికి ఇవి 0s వస్తాయి అన్నమాట. ఇవి ఎటు తిరిగి మనకి ఈ హీట్ ఎనర్జీ అనేది వల్ల మనకి ఈ సమ్ వర్క్ పుట్ అవుట్ వస్తుంది అనమాట. ఇది అది చూసుకోవాలన్నమాట. అంటే వర్క్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ చేంజ్ ఇన్ ఎంథాల్పీ. అలాగే పంపుకి వచ్చేసరికి ఇది వర్క్ ఇన్పుట్ ఇస్తాం. అక్కడ వచ్చేసరికి వర్క్ అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి వర్క్ ఇన్పుట్ ఇస్తాం. అంటే ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేసరికి 0 వస్తుంది, వర్క్ అవుట్పుట్ ఉండదు. ఎప్పుడు కంప్రెసర్స్, ఫ్యాన్స్ వాటిలో జస్ట్ వర్క్ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ కాబట్టి. ఇది సేమ్ మనకి ఇందాకలాగా ఇవన్నీ మనకి 0s వస్తాయి. మనకు వచ్చేసరికి వర్క్ ఇన్పుట్, అలాగే ఇన్పుట్ ఎంథాల్పీ, అవుట్పుట్ ఎంథాల్పీ తీసుకుంటే మనం కన్వర్షన్ చేసుకుంటే వర్క్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ చేంజ్ ఇన్ ఎంథాల్పీ. ఇది వచ్చేసరికి కంప్రెసర్ వర్క్స్. అలాగే థ్రాట్లింగ్ ప్రాసెస్లో థ్రాట్లింగ్ వాల్వ్ అనేది థ్రాట్లింగ్ ప్రాసెస్లో ఎంథాల్పీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఏ ఫ్లో రెస్ట్రిక్టింగ్ డివైస్ దట్ కాజ్ ద సిగ్నిఫికెంట్ ప్రెజర్ డ్రాప్ ఇన్ ద ఫ్లూయిడ్. అంటే ప్రెజర్ డ్రాప్స్కి సిగ్నిఫికెన్స్ కోసం వాటి కోసం ఈ ఫ్లో రెస్ట్రిక్టింగ్ డివైసెస్ను యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఇది వచ్చేసరికి మనకి అడ్జస్టబుల్ వాల్వ్, ఇది వచ్చేసరికి పోరస్ ప్లగ్, ఇది క్యాపిలరీ ట్యూబ్. ఇవన్నీ కూడా థ్రాట్లింగ్ డివైసెస్ కింద వస్తాయి. సమ్ ఫెమిలర్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఆర్డినరీ అడ్జస్టబుల్ వాల్వ్స్ ఆర్ క్యాపిలరీ ట్యూబ్స్. ఇవి రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ వాటిలో ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్స్. ఏ డివైసెస్ వేర్ 2 మూవింగ్ ఫ్లూయిడ్స్ స్ట్రీమ్స్ ఎక్స్చేంజ్ హీట్ వితౌట్ మిక్సింగ్. అంటే 2 ఫ్లూయిడ్స్ మనకి ఒక ఫ్లూయిడ్ ఏమో ఇటు నుంచి వెళ్తుంది, ఫ్లూయిడ్ A అనేది, ఫ్లూయిడ్ B అనేది ఇక్కడ వెళ్తుంది అనమాట. అయితే ఇది ఈ పైప్స్ ఎక్కడ ఈ 2 ఫ్లూయిడ్స్ కూడా ఎక్కడ మిక్స్ అవ్వవు, జస్ట్ దాంట్లో ఉన్న హీట్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది. అలాంటి వీటిని హీట్ ఎక్స్చేంజర్స్ అంటాం. ఇవి ఎక్కువగా హీట్ ఎక్స్చేంజర్స్ అనేది వన్ టైప్ ఆఫ్ కండెన్సర్స్ కావచ్చు, లేదంటే రేడియేటర్స్ అంటాం కదా, ఆటోమొబైల్స్ వాటిలో కూడా హీట్ ఎక్స్చేంజర్స్ని వాడతారు. అవే మనకి రేడియేటర్స్ అంటాం. ఆ ఇంజిన్ సైడ్ ఉంటాయి కదా, వాటర్ అయి పోస్తారు కదా, వాటిలో కూడా ఎక్కువగా ఈ హీట్ ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. అక్కడ జస్ట్ హాట్ ఎయిర్ నుంచి ఉన్న హీట్ని, హాట్ ఫ్లూయిడ్లో ఉన్న హీట్ని జస్ట్ ఎయిర్, వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ ఎక్కడ కూడా మనకి 2 ఫ్లూయిడ్స్ కూడా మిక్స్ అవ్వవు.
జస్ట్ హీట్ మాత్రమే ఎక్స్చేంజ్ అవుతాయి. హీట్ ఎక్స్చేంజర్స్ ఆర్ టైపికల్లీ ఇన్వాల్వ్ నో వర్క్ ఇంట్రాక్షన్. ఇక్కడ వర్క్ అనేది జరగదు, జస్ట్ హీట్ మాత్రం ఇంట్రాక్షన్ అవుతుంది. అండ్ నెగ్లిజిబుల్ కినెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ చేంజ్ ఫర్ ఈచ్ ఫ్లూయిడ్ ఆఫ్ ది స్ట్రీమ్. సమ్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి, అది చూద్దాం ఏంటి. ఏ క్లోజ్డ్ సిస్టమ్ రిసీవ్స్ హీట్ ఇన్పుట్. రిసీవ్స్ హీట్ ఇన్పుట్ అంటే Q = 450 జౌల్స్ ఇచ్చాడు అనమాట. అండ్ ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ ఎంత ఇచ్చారు, ΔU = 325 ఇచ్చారు. అయితే ఇక్కడ అడుగుతుంది ఏంటంటే వర్క్ డన్ బై ద సిస్టమ్ అడుగుతున్నారు. బై ద సిస్టమ్ అంటే పాజిటివ్ అనమాట. అంటే మనకు జనరల్గా ఫార్ములా ఫస్ట్లో ఇదంతా మర్చిపోదాం, Q = W ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ. మనకి ఏంటంటే Q ఇచ్చారు 450, అలాగే W కట్టమంటున్నారు, అలాగే ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేసరికి 325 వేసుకుంటాం. మనం W కట్టాలంటే ఏం చేస్తాం, ఆ సబ్ట్రాక్షన్ చేస్తాం. దీంట్లో 450 నుంచి 325 తీస్తే 125 వస్తుంది. అది మనకు ఆన్సర్ ఉంటుంది. వర్క్ అనేది 125, ఇది వర్క్, ఇది 125 అనేది ఆన్సర్. నెక్స్ట్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గివ్స్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ థర్మోడైనమిక్ ప్రాసెస్. ఇది మోర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, హీట్ డైరెక్షన్ వస్తుంది. అలాగే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హీట్ కెన్ నాట్ ఫ్లో ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డర్ బాడీ టు హాటర్ బాడీ. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే హీట్ అనేది కోల్డర్ బాడీ నుంచి, అంటే కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి వెళ్ళదు అని చెప్తుంది అనమాట హీట్ అనేది. ద సెకండ్ లా ఈజ్ ఆల్సో యూజ్డ్ టు డిటర్మైన్ ద థియరిటికల్ లిమిట్స్ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ లైక్ హీట్ ఇంజిన్స్ అండ్ హీట్ పంప్స్. ఈ పెర్ఫార్మెన్స్ ఆఫ్ హీట్ ఇంజిన్స్ కానీ, హీట్ పంప్స్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ పెర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి వాటికి సెకండ్ లా అనేది ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. క్లాసియస్ స్టేట్మెంట్, దీంట్లో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి సెకండ్ లాలో. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ డివైస్ దట్ ఆపరేట్ ఏ సైకిల్ అండ్ ప్రొడ్యూసెస్ నో ఎఫెక్ట్ అదర్ దెన్ ద ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ లోవర్ బాడీ టెంపరేచర్ టు హయ్యర్ బాడీ టెంపరేచర్. అంటే సింపుల్గా చెప్పాలంటే క్లాసియస్ స్టేట్మెంట్, లోవర్ బాడీ టెంపరేచర్ నుంచి హయ్యర్ బాడీ టెంపరేచర్కి హీట్ ఫ్లో అవుతుంది. ఒకవేళ అలా వెళ్ళాలంటే సమ్ ఇంటర్నల్ వర్క్ అనేది జరగాలి, అంటే సమ్ కంప్రెసర్ వర్క్ అనేది ఇవ్వాలన్నమాట కంపల్సరీగా. అది చెప్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, హీట్ కెనాట్ ఫ్లో ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ లోవర్ బాడీ టు హైయర్ బాడీ అన్లెస్ ఎక్స్టర్నల్ వర్క్స్ ఈజ్ సప్లైడ్. అంటే ఎక్స్టర్నల్ వర్క్ అనేది మనం సప్లై చేస్తే అప్పుడు వెళ్తుంది, అదే కంప్రెసర్ వర్క్ అంటాం. దెర్ఫోర్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు బిల్డ్ హీట్ పంప్ ఆర్ రిఫ్రిజిరేటర్ వితౌట్ ఎక్స్టర్నల్ వర్క్. అంటే రిఫ్రిజిరేటర్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, లేకపోతే ఏసీస్ కానీ, ఎయిర్ కండిషనర్స్ కానీ కంప్రెసర్ లేకుండా వర్క్ చేయవి. కంపల్సరీగా కంప్రెసర్ వర్క్ కావాలి, అది బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది. నెక్స్ట్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్, ఇది సెకండ్ స్టేట్మెంట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో. ఇది వచ్చేసరికి ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ డివైస్ దట్ ఆపరేట్స్ ఆన్ ద సైకిల్ టు రిసీవ్ ద హీట్ ఫ్రమ్ సింగిల్ రిజర్వాయర్ అండ్ టు ప్రొడ్యూస్ ద నెట్వర్క్. దిస్ is the statement without proof, however it has not been violated yet. It is impossible to build heat engine that is 100%. అంటే సింగిల్ రిజర్వాయర్తో మనకి వర్క్ జరగదు, అంటే మనకి రిసీవ్స్ హీట్ ఫ్రమ్ సింగిల్ రిజర్వాయర్ అండ్ ప్రొడ్యూస్ నెట్వర్క్, అలా జరగదు అంటున్నారు. అంటే ఒక 100% ఎఫిషియన్సీ ఉన్న హీట్ ఇంజిన్ని కన్స్ట్రక్ట్ చేయలేము, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట. ఇది కంపల్సరీగా ఇక్కడ ఒక రిజర్వాయర్ కంపల్సరీ కావాలన్నమాట, సెకండ్ రిజర్వాయర్ అంటే. ఏ హీట్ ఇంజిన్ హ్యాస్ రిజెక్ట్ సమ్ ఎనర్జీ ఇంటూ లోవర్ టెంపరేచర్ సింక్ ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ద సైకిల్. ఈ సైకిల్ కంప్లీట్ అవ్వాలంటే కంపల్సరీగా హీట్ రిజెక్షన్ సింక్, అంటే సింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అదే మనకి ఇక్కడ చెప్తుందంటే TH ఈజ్ గ్రేటర్ దెన్ TL. TH అంటే సోర్స్ టెంపరేచర్, సోర్స్ టెంపరేచర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, సింక్ టెంపరేచర్ ఎప్పుడు తక్కువ ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ బికాజ్ ద వైలేట్ ద కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అన్నారు. ప్రాక్టికల్ యూజెస్ ఆఫ్ సెకండ్ లా ప్రాక్టికల్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆటోమొబైల్ ఇంజిన్స్లో, అలాగే రిఫ్రిజిరేటర్స్లో, ఎయిర్ కండిషనర్స్లో, ఆల్ వర్క్ ఇన్ ద ప్రిన్సిపల్ రైట్ టు ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ పెర్పెచువల్ మోషన్స్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అండ్ సెకండ్ కైండ్ మిషన్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని వైలేట్ చేస్తూ వర్క్ చేస్తుంది అనుకోండి, దాన్ని మనం PPM1 అంటాం. PPM అంటే పెర్పెచువల్ మోషన్ మిషన్స్ ఆఫ్ ఫస్ట్ కైండ్.
ఇక్కడ చూడొచ్చు, ఇవి కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు అప్పుడప్పుడు, ఇంపార్టెంటే. PPM1 పెర్పెచువల్ మోషన్ ఆఫ్ మిషన్స్ ఆఫ్ ఫస్ట్ కైండ్ దే వైలేట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని వైలేట్ చేస్తూ వర్క్ చేస్తే PPM1. అలాగే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని వైలేట్ చేస్తూ వర్క్ చేస్తే దాన్ని PPM2 అంటాం. పెర్పెచువల్ మిషన్స్ ఆఫ్ సెకండ్ కైండ్ అంటాం. నెక్స్ట్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే, ఎట్ అబ్సల్యూట్ 0 degree Kelvin temperature థియరిటికల్లీ ఆల్ మోడ్స్ ఆఫ్ మోషన్ స్టాప్స్, నో వైబ్రేషన్, నో రొటేషన్, నో ట్రాన్స్లేషన్. అంటే అబ్సల్యూట్ 0 degree కెల్విన్స్ అంటే 0 degree కెల్విన్స్ దగ్గరికి ఏ గ్యాసెస్ని తీసుకెళ్ళలేము, అంత ఇంపాసిబుల్ అనమాట. 0 degree కెల్విన్స్ దగ్గరికి టెంపరేచర్కి రీచ్ అవ్వదు. అలా ఆ టెంపరేచర్ దగ్గర ఏంటంటే మనకి మాలిక్యులర్ మోషన్స్ అనేది ఉండదు, వైబ్రేషన్స్ ఉండదు, రొటేషన్ ఉండదు, ట్రాన్స్లేషన్ అనేది ఉండదు. దిస్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్స్ దట్ ద ఎంట్రోపీ ఆఫ్ ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ ఎట్ అబ్సల్యూట్ 0 అంటే అబ్సల్యూట్ 0 degree కెల్విన్స్ దగ్గర ఎంట్రోపీ అనేది 0. అది ఇంపార్టెంట్. ఏమైనా బిట్లు అడగడానికి థర్డ్ లా అంటే అబ్సల్యూట్ 0 degree కెల్విన్ దగ్గర ఎంట్రోపీ అనేది 0. ఇక్కడ చూడండి, ఒక గ్యాస్ తీసుకుందాం, అది 0 degree కెల్విన్ దగ్గర ఎంట్రోపీ అనేది 0. మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే ఏంటి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే 0 degree కెల్విన్స్ నుంచి 10 degree కెల్విన్ లేకపోతే 20, 40 కెల్విన్స్ అలా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే డిఎస్ అంటే ఎంట్రోపీ అనేది పెరుగుతుంది. అది దాని మీనింగ్ అనమాట. ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు రీచ్ ద టెంపరేచర్ అబ్సల్యూట్ 0 అంటే 0 degree కెల్విన్కి రీచ్ అవ్వలేము. ఆన్ దిస్ కెల్విన్ టెంపరేచర్ స్కేల్ T is equal to 0 degree Kelvin is often referred as absolute 0. అక్కడ మనకి ఎంట్రోపీ అనేది డిఎస్ అనేది 0. ఫస్ట్ లా వచ్చేసరికి ఎనర్జీ ఆల్వేస్ కన్జర్వ్డ్, ఇట్ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని చెప్తుంది ఫస్ట్ లా. సెకండ్ లా వచ్చేసరికి ఎంట్రోపీ అంటే ర్యాండమ్నెస్. ఎంట్రోపీ అంటే ర్యాండమ్నెస్ ఆర్ డిజార్డర్. దీన్ని మనం డిగ్రేడేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. థర్డ్ లా వచ్చేసరికి స్టేట్స్ ద ఎంట్రోపీ ఆఫ్ ప్యూర్ క్రిస్టల్ ఎట్ 0 degree Kelvin ఈజ్ 0. 0 degree Kelvin దగ్గర ఎంట్రోపీ 0 అని చెప్తుంది థర్డ్ లా. 0th లా వచ్చేసరికి బేస్డ్ ఆన్ టెంపరేచర్ మెజర్మెంట్స్. అలాగే హీట్ ఇంజిన్స్ అంటే దే రిసీవ్ ద హీట్ ఫ్రమ్ హై టెంపరేచర్ సోర్స్ అంటే సోర్స్ టెంపరేచర్ అంటాం దీన్ని. హై టెంపరేచర్ సోర్స్ నుంచి హీట్ని రిసీవ్ చేసుకుంటుంది హీట్ ఇంజిన్. అలాగే దే కన్వర్ట్ పార్ట్ ఆఫ్ ద హీట్ ఇంటూ వర్క్. తీసుకున్న హీట్ నుంచి వర్క్ అనేది వస్తుంది హీట్ ఇంజిన్స్. అలాగే దే రిజెక్ట్ ద రిమైనింగ్ వేస్ట్ హీట్ టు లో టెంపరేచర్ సింక్. మనకి తీసుకున్న హీట్ అంతా వర్క్ కింద అయిపోదు. ఇక్కడ హీట్ తీసుకుంటుంది, అది కొంత వర్క్ కింద జరుగుతుంది, కొంత వేస్ట్ హీట్ ఏదైతే ఉందో అది సింక్ దగ్గర చేస్తున్నాం. ఇది లోవర్ ఉంటాం, ఇది హయ్యర్ టెంపరేచర్. అలాగే దే ఆపరేట్ ద సైకిల్ ఇది ఒక సైకిల్లో వర్క్ చేస్తుంది. దాని థర్మల్ ఎఫిషియన్సీ తీసుకుంటే హీట్ ఇంజిన్ది థర్మల్ ఎఫిషియన్సీ వచ్చేసరికి వర్క్ నెట్ అవుట్పుట్ బై హీట్ ఇన్పుట్. ఇక్కడ నెట్వర్క్ అంటే అవుట్పుట్ది ఇన్పుట్ది డిఫరెన్స్ తీసుకుంటాం అన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఎంతైతే హీట్ తీసుకుంటుందో ఇక్కడ అంత హీట్ ఇక్కడ రాదు, కొంత వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది కదా, అందుకే రెండు ఈక్వల్గా ఉండవు అన్నమాట. ఇవి కొంత వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది హీట్ అనేది. అలాగే హీట్ పంప్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్ ఏ డివైస్ దట్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ లో టెంపరేచర్ మీడియం టు హై టెంపరేచర్ 1 ఈజ్ ద హీట్ పంప్. ఈ హీట్ పంప్స్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ లో టెంపరేచర్ బాడీ నుంచి హై టెంపరేచర్ బాడీకి హీట్ని క్యారీ చేస్తున్నాయి. దాన్ని మనం హీట్ పంప్స్ రిఫ్రిజిరేటర్స్ అంటాం. అయితే ఇక్కడ మనకి హీట్ పంపులు అనేది హై టెంపరేచర్ బాడీని కాన్సన్ట్రేట్ చేస్తాం, రిఫ్రిజిరేటర్లో వచ్చేసరికి లో టెంపరేచర్ బాడీని కాన్సన్ట్రేట్ చేస్తాం అన్నమాట. అవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్స్ ఆపరేట్ ఎగ్జాక్ట్లీ లైక్ హీట్ పంప్ లాగా ఆపరేట్ చేస్తుంది, ఎక్సెప్ట్ దట్ ద డిజైర్డ్ అవుట్పుట్ ఈజ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ సిస్టమ్స్. ఎంత హీట్ రిమూవ్ చేసాం అనేది ఇంపార్టెంట్ అక్కడ. అంటే లోవర్ టెంపరేచర్ బాడీని కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనమాట. ద ఇండెక్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద హీట్ పంప్స్ ఆర్ రిఫ్రిజిరేటర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. జనరల్గా మనం ఇంజిన్స్ వాటిని ఎఫిషియన్సీలో కొలుస్తాం. రిఫ్రిజిరేటర్ హీట్ పంపును మాత్రం దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తాం అనమాట, వర్కింగ్ పెర్ఫార్మెన్స్ని. ఇక్కడ చూడవచ్చు ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఆర్ అంటే రిఫ్రిజిరేటర్,
రిఫ్రిజిరేటర్లో ఎప్పుడు కంప్రెసర్ వర్క్ కదా, వర్క్ ఎప్పుడు ఇన్ ద సిస్టమ్ ఇవ్వాలి, డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అంతే, హీట్ పంప్లో కూడా మనకి కంప్రెసర్ వర్క్ కాబట్టి ఇన్ సిస్టమ్ అనమాట, ఇన్ టు ద సిస్టమ్. ఇక్కడ ఏంటంటే మనకి కోల్డ్ బాడీ నుంచి హీట్ తీసుకెళ్ళి హాట్ బాడీ దగ్గర రిజెక్ట్ చేస్తుంది అనమాట. అంతే, ఎప్పుడు దీని టెంపరేచర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది టీహెచ్, ఇది ఎప్పుడు టెంపరేచర్ కోల్డ్ బాడీది తక్కువ ఉంటుంది, టీ లోవర్, అది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఉన్న హీట్ని రిజెక్ట్ తీసుకుని వెళ్ళి కంప్రెసర్ వరకు ఇక్కడ రిజెక్ట్ చేస్తుంది అనమాట, ఇక్కడ హీట్ రిసీవ్ చేసుకుని. అలాగే సేమ్ మనకి కోల్డ్ బాడీ నుంచి హీట్ రిసీవ్ చేసుకుని క్యూహెచ్ దగ్గర ఇక్కడ రిజెక్ట్ చేస్తుంది. అవుతే ఇక్కడ హీట్ పంప్కి రిఫ్రిజిరేటర్కి తేడా ఏంటంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఈ పార్ట్ ఇంపార్టెంట్. హీట్ పంప్లో వచ్చేసరికి మనకు రూమ్ టెంపరేచర్ శీతాకాలంలో వాటిల్లో కోల్డ్ ఏరియాలో మనకి ఏంటంటే ఎక్కువ ఫారిన్ కంట్రీస్ వాటిల్లో హీట్ పంప్ని ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. అక్కడ ఏంటంటే రూమ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వాలి. బయట టెంపరేచర్ వచ్చేసరికి -10 -12 అలా ఉంటుంది. రూమ్లో అంత టెంపరేచర్ ఉండకూడదు కాబట్టి, హీట్ ఉండదు కాబట్టి ఇది బయట సరౌండింగ్ టెంపరేచర్, ఇది వచ్చేసరికి రూమ్ టెంపరేచర్. అక్కడ హీట్ పంప్స్ని ఇచ్చేస్తారనమాట. ఈ రూమ్ అనేది హీట్ అవ్వాలి కాబట్టి ఇది ఇంపార్టెంట్. అక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, టెంపరేచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్లో తీసుకున్నాం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లోవర్ టెంపరేచర్ కదా, అది వేసుకోవాలంటారు TL/, ఇక్కడ దేని డిఫరెన్స్లో ఇక్కడ ఎప్పుడు మనకి TH ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, TH - TL. అలాగే హీట్ పంపు తీసుకుంటే ఇక్కడ మనకి ఏది ఇంపార్టెంట్, హీట్ ఇంపార్టెంట్ కాబట్టి TH వేసుకుంటాం అంట, అది మేజర్ డిఫరెన్స్. ఆ రెండు వేసుకోవాలి. ఇక్కడ రిఫ్రిజిరేటర్ తీసుకుంటే లోవర్ టెంపరేచర్ తీసుకుంటాం, అదే హీట్ పంప్ తీసుకుంటే హైయర్ టెంపరేచర్ తీసుకుంటాం. కింద మాత్రం సేమ్ రెండింటిలో ఒకటే వస్తుంది అనమాట టెంపరేచర్ డిఫరెన్స్. ఇవి ఫార్ములాస్ రెండు గుర్తుంచుంటే చాలు, కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ అండ్ హీట్ పంప్ది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి టెంపరేచర్స్ అనేవి ప్రొపోర్షనల్గా ఉంటుంది, హీట్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది కాబట్టి సేమ్ మళ్ళీ అదే కాన్సెప్ట్. హీట్ వచ్చేసరికి TH అంటే హైయర్ బాడీ టెంపరేచర్ తీసుకుంటాం అనమాట, QH - QL. ఏదో రిఫ్రిజిరేటర్ వచ్చేసరికి QL అంటే లోవర్ టెంపరేచర్లో తీసుకుంటున్నాడు, QL/QH - QL. అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది ప్రొపోర్షనల్గా ఉంటుంది హీట్కి, అందుకని సేమ్ ఆ టెంపరేచర్కి సంబంధించి తీసుకున్నాం ఇక్కడ ఫార్ములాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్లో. అలాగే హీట్ పంప్స్, రిఫ్రిజిరేటర్స్ కూడా మనకి ఫంక్షన్ అనేది ఏంటనేది అర్థమైంది. దాంట్లో ఏంటంటే మనకి ఈ ఫార్ములా ఇంపార్టెంట్, ఏది COP ఆఫ్ హీట్ పంపు 1 + COP ఆఫ్ రిఫ్రిజిరేటర్. ఇది చాలాసార్లు అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. క్వశ్చన్స్లో ఎలా ఇస్తాడంటే మనకి COP ఆఫ్ రిఫ్రిజిరేటర్ 4 అని ఇచ్చేస్తాడు, వాట్ ఈజ్ ద COP ఆఫ్ హీట్ పంప్ అంటాడు. అంటే రిఫ్రిజిరేటర్ హీట్ పంప్ 4 వచ్చింది కదా, దానికి 1 కలపమనుకోండి 5, అదే హీట్ పంప్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనమాట. లేదంటే కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ హీట్ పంపు 6 అంటాడు, వాట్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్. ఏదైతే 6 లేదా 5 ఉంది కదా, దాంట్లోంచి 1 తీసేయాలి, అదే రిఫ్రిజిరేటర్ కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. అలా ఎప్పుడు కూడా మనకి కోఎఫిషియంట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది >1 వస్తుంది, ఎఫిషియన్సీ మాత్రం <1 వస్తుంది. ఈ డయాగ్రామ్స్ చూడొచ్చు ఇక్కడ మనం, డిఫరెంట్ డయాగ్రామ్స్. ఇక్కడ ఏంటంటే హీట్ ఇంజిన్లో ఏంటంటే మనకు వర్క్ బయటకు వస్తుంది అంట, వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటాం కాబట్టి దీని డైరెక్షన్ బయటకు వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే హాట్ బాడీ నుంచి సోర్స్ నుంచి హీట్ తీసుకుంటుంది, కొంత వర్క్ వస్తుంది, కొంత హీట్ వచ్చేసరికి సింక్ టెంపరేచర్ దగ్గర రిజెక్ట్ అవుతుంది కోల్డ్ బాడీ దగ్గర. అదే రిఫ్రిజిరేటర్లో వచ్చేసరికి కోల్డ్ బాడీ, ఇది ఇంపార్టెంట్, మనకి మెయిన్ ఫోకస్ దీని మీద పెడతాం. దీనిలోంచి కొంత హీట్ని రిజెక్ట్ తీసుకుని అంటే టెంపరేచర్ తగ్గించి అది కంప్రెసర్ వర్క్ మనం ఇన్పుట్ ఇస్తాం అనమాట. ఇక్కడ కంప్రెసర్ వర్క్ ఇస్తాం కాబట్టి టు ద సిస్టమ్ వేయాలి, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఉంటుంది కంప్రెసర్ వర్క్ అంటే. రిఫ్రిజిరేటర్ వర్క్ చేస్తుంది, ఇది రిజెక్ట్ అవుతుందంట హాట్ బాడీ దగ్గర, మనకి ఫోకస్ ఇది ఇంపార్టెంట్. అప్పుడు మనం COP వేసినప్పుడు ఏం చేస్తాం, TL/TH - TL వేసుకుంటాం. అలాగే హీట్ పంప్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాపర్టీ వచ్చినప్పుడు ఇక్కడ మారుతూ ఉంటుంది. కోల్డ్ బాడీ నుంచి కొంత హీట్ రిజెక్ట్ చేసుకుని అది చేసుకుంటుంది. ఇక్కడ మనకు కూడా వర్క్ అనేది వర్క్ ఆన్ ద సిస్టమ్, కంప్రెసర్ వర్క్ ఇస్తాం. కార్నాట్ షోడ్ దట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజిన్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ అండ్ ఆఫ్ ద రిజర్వాయర్. ఇక్కడ మనకి సోర్స్ సేమ్ మనకి సింక్ టెంపరేచర్స్ వస్తాయి, సోర్స్ టెంపరేచర్ TH, అలాగే సింక్ టెంపరేచర్ వచ్చేసరికి TL, దాన్ని మనం TC అంటాం, కోల్డ్ టెంపరేచర్ అంటాం. దాని ఎఫిషియన్సీ వచ్చేసరికి 1 - TC/TH. ఇక్కడ ఏంటంటే మనకి ఎఫిషియన్సీ <100 వస్తుంది. దీంట్లో ఇప్పుడు టెంపరేచర్స్ అనేది కార్నాట్ ఇంజిన్స్లో ఎప్పుడు కెల్విన్స్లోనే ఉండాలి, అబ్సల్యూట్ స్కేల్లోనే ఉండాలన్నమాట.
ఆల్ ద కార్నాట్ ఇంజిన్ ఆపరేటింగ్ బిట్వీన్ ద సేమ్ టూ టెంపరేచర్ విల్ హ్యావ్ ద సేమ్ ఎఫిషియన్సీ. ఇవి కార్నాట్ ఇంజిన్ అనేది టూ టెంపరేచర్ లిమిట్స్ దగ్గర వర్క్ చేస్తుంది. అవి కూడా సేమ్ టెంపరేచర్ లిమిట్స్ అండ్ సేమ్ ఎఫిషియన్సీ ఉంటాయి అన్నమాట కార్నాట్ ఇంజిన్స్. ద ఎఫిషియన్సీ ఇంక్రీజ్ టీసీ. ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వాలంటే అంటే టీసీ ఇది టీసీనన్నా తగ్గించాలి, లేదంటే టీహెచ్నన్నా పెంచాలి. టీసీ అంటే కోల్డ్ బాడీ టెంపరేచర్, టీహెచ్ అంటే హాట్ బాడీ టెంపరేచర్. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ద ఎఫిషియన్సీ అంటే కార్నాట్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీని పెంచాలంటే టీసీనన్నా తగ్గించాలి, లేదంటే టీహెచ్నన్నా అంటే హాట్ బాడీ టెంపరేచర్నన్నా పెంచాలి. అయితే ఇక్కడ టీసీ అనేది రూమ్ టెంపరేచర్కి లిమిట్, అంటే సరౌండింగ్ టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. బయటది ఎప్పుడు పెంచలేం తగ్గించలేం. మన చేతిలో ఉన్నది ఎప్పుడు ఇదనమాట హాట్ బాడీ టెంపరేచర్, దాన్ని మాత్రం పెంచవచ్చు. అదొకటి ఇంపార్టెంట్. ద ఎఫిషియన్సీ ఈజ్ 100%, టీసీ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ కెల్విన్. ఇది టీసీ ఎప్పుడైతే 0 డిగ్రీ కెల్విన్ ఉందో అది 100% ఎఫిషియన్సీ ఉంటుంది అంటున్నారు. ఇది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్, ఎందుకంటే థర్డ్ లా ఆఫ్ డైనమిక్స్ చెప్తుంది. నెక్స్ట్, ఇన్ మోస్ట్ ఆఫ్ ప్రాక్టికల్ కేసెస్ టీసీ ఈజ్ నియర్ ద రూమ్ టెంపరేచర్, అంటే 300 డిగ్రీ కెల్విన్స్. మనం టెంపరేచర్ స్కేల్లో చూస్తే 27 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. జనరల్గా ఏంటంటే 27 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేయలేం సరౌండింగ్ టెంపరేచర్ని. మన చేతిలో ఉన్నదల్లా టీహెచ్ ఒకటి, దాన్ని మాత్రం రేజ్ చేసుకుంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇది బిట్స్లో ఎక్కువ ఇస్తూ ఉంటాడు. అది కింద ఆప్షన్లో ఎప్పుడైనా మనకి టీహెచ్ ఇంక్రీజెస్ అని పెట్టాలి, అంటే హాట్ బాడీ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలని పెట్టాలి ఆప్షన్లో. ఆల్ ద రియల్ ఇంజిన్స్ ఆర్ లెస్ ఎఫిషియెంట్ దెన్ కార్నాట్ ఇంజిన్. ప్రతి రియల్ ఇంజిన్స్ కూడా కార్నాట్ ఇంజిన్స్తో కంపేర్ చేస్తే తక్కువే ఉంటాయి. అంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉన్న ఇంజిన్ ఏదైనా ఉందంటే అది కార్నాట్ ఇంజిన్ మాత్రమే. కింద ఆప్షన్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు కార్నాట్ ఇంజిన్ అనేది మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్, హీట్ ఇంజిన్ చూసుకుంటే మళ్ళీ ఒక బేసిక్ కాన్సెప్ట్. ఇది సోర్స్, దాని నుంచి హీట్ తీసుకుని కొంత వర్క్ అనేది వస్తుంది. మనకి రిమైనింగ్ హీట్ అనేది ఇక్కడ రిజెక్ట్ అవుతుంది కోల్డ్ బాడీ దగ్గర. దాని ప్రొపోర్షనాలిటీ అంటే ఎలా ఉంటుందంటే హీట్కి టెంపరేచర్కి ప్రొపోర్షనాలిటీ ఉంటుంది కాబట్టి QL/QH ఈజ్ ఈక్వల్ టు TL/TH. ఇది కూడా ఇంపార్టెంటే. ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ రెండు హీట్లు ఇచ్చేస్తాడు, ఏదో ఒక టెంపరేచర్ ఇచ్చేస్తాడు, ఏదైనా కట్టమంటాడు అనమాట. అవి కట్టినప్పుడు ఈ రిలేషన్ తీసుకోవాలంటే. ద హీట్ ఇంజిన్ ఆపరేట్స్ ఆన్ ద రివర్సబుల్ కార్నాట్ సైకిల్ కాల్డ్ కార్నాట్ హీట్ ఇంజిన్స్. ద ఎఫిషియన్సీ అనేది ఫార్ములా ఇది. ఎఫిషియన్సీ 1 - TL/TH. మనకి పైన లోవర్ టెంపరేచర్ వేసుకోవాలి, కింద వచ్చేసరికి హైయర్ టెంపరేచర్ వేసుకోవాలి. అప్పుడే మనకి లెస్ దెన్ 100% వస్తుంది అనమాట. దీని వాల్యూ క్యాలిక్యులేటర్లో కొడితే మనకి లెస్ దెన్ 1 రావాలి. అలాంటప్పుడు మనకి ఇక్కడ TL లోవర్ వేస్తేనే వస్తుంది. పొరపాటున మనం పైన వేసాం అనుకోండి 1 కన్నా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా తెలుస్తుంది. కాబట్టి 1 - TL/TH గుర్తుంచుకోండి. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూద్దాం. ద బేసిస్ ఫర్ మెజరింగ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ గివెన్. మెజరింగ్ అండ్ టెంపరేచర్ అనగానే మనకి 0th లా గుర్తు రావాలి. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఇంపార్టెంట్. మెజరింగ్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీ ఆఫ్ టెంపరేచర్ ఇచ్చినమాట. నెక్స్ట్, ద ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఎనర్జీ అనగానే మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గుర్తు రావాలి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం మనకి ఏంటంటున్నారు అంటే హీట్ అండ్ వర్క్ ఆర్ మ్యూచువల్లీ కన్వర్టబుల్. ఇది ఇంపార్టెంట్. మనకి ఆప్షన్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలంటే. హీట్ అండ్ వర్క్ అనేది మ్యూచువల్గా కన్వర్ట్ అవుతున్నాయని చెప్తుంది ఫస్ట్లో అనేది. నెక్స్ట్, మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ బేస్డ్ ఆన్. మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ బేస్డ్ ఆన్ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. బి కరెక్ట్. నెక్స్ట్, కార్నాట్ సైకిల్ హ్యాజ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫర్. కార్నాట్ సైకిల్ అనేది ఓన్లీ రివర్సబుల్ ఇంజిన్స్ అనమాట, అంటే రివర్సబుల్ సైకిల్ అనమాట అది. అందుకనే రివర్సబుల్ ఇంజిన్స్ పనిచేస్తుంది. రివర్సబుల్ ఇంజిన్స్ ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అనమాట. అకార్డింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటంటే హీట్ అండ్ వర్క్ ఆర్ మ్యూచువల్లీ కన్వర్టబుల్. ఇది ఆల్రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ.